గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సామాన్య వ్యక్తుల ముసుగులో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ టైలర్ను పోలీసులు అరెస్టు చేశారు. 10 రోజుల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడిన నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. 2022 సంవత్సరం నుండి వీరు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చైన్ స్నాచింగ్స్ కు పాల్పడుతున్నారని చెప్పారు. ఎటువంటి ఆధారాలు లేకుండా జాగ్రత్త పడుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. వీరిపై ఎక్కడా ఎటువంటి కేసు నమోదు కాలేదని గుర్తించారు. ఇప్పటి వరకు వీరు 13 చైన్ స్నాచింగ్స్ దోపిడీలకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ఒక 2 మంత్స్ ముందు 306/25 అని చెప్పేసి ఒక కేసు రిజిస్టర్ అయింది. స్నాచింగ్ జరిగింది. ఆ కేసు బేస్ చేసుకొని మనం శివసుబ్రహ్మణ్యం వ్యక్తి ఒక ఆటో డ్రైవర్, అదేవిధంగా వల్లేపు శ్రీను వ్యక్తి ఒక టైలర్, ఇద్దరిని మనం సీసీటీవీ కెమెరా హెల్ప్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఆ పర్టికులర్ కేసులో మన ఎక్కడ జరుగుతుందంటే విజ్ఞాన్ కాలేజ్ ఆపోజిట్లో అఫెన్స్ జరుగుతాయి. తర్వాత మనం చుట్టుకొండ వరకు సీసీటీవీ కెమెరాలో ట్రేస్ చేసుకొని వెళ్ళి ఈ ఫస్ట్ మనం వల్లేపు శ్రీనుని మనం అరెస్ట్ చేస్తాము. మనం లాలాపేట్లో దాన్ని బేస్ చేసుకుని A1 వసంతరాయపురం అరుందల్పేట లిమిట్స్లో A1ని కూడా అరెస్ట్ చేస్తాము. వీళ్ళ దగ్గర టోటలీ వీళ్ళు 2022 లాస్ట్ అక్టోబర్, నవంబర్ నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు. ఫస్ట్ చీరాలలో స్టార్ట్ చేశారు. చీరాల 1 టౌన్ 2 టౌన్లో అఫెన్స్ చేశారు బాపట్ల డిస్ట్రిక్ట్లో. తర్వాత టోటలీ 11 అఫెన్స్ గుంటూరులో చేశారు. గుంటూరు టౌన్, తెనాలి టౌన్ టోటలీ అన్నీ కలిపి 13 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ ఓవర్ ద లాస్ట్ 420 grams ఆఫ్ గోల్డ్ వీళ్ళు స్నాచింగ్ చేయడం జరిగింది. దానిట్లో మనం ఇప్పుడు 390 gramsకి రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అరౌండ్ 32 lakhs. వీళ్ళు బోత్ శివసుబ్రహ్మణ్యం అండ్ వల్లేపు శ్రీను ఇద్దరికి కూడా ప్రీవియస్ ఆఫ్ కేసెస్ ఏమీ లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా 2017లో ఒక సినిమాలో కలుస్తారు. అప్పటి నుంచి కూడా ఈ వల్లేపు శ్రీను అంటే ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారో, శివసుబ్రహ్మణ్యం ఉన్నారో, వాళ్ళ డ్రెస్ అన్ని స్టిచ్ చేయడానికి వల్లేపు శ్రీను దగ్గర ఇస్తుంటారు. ఇలాగా ఫ్రెండ్షిప్ పెరిగింది. అప్పుడు ఇద్దరికి కూడా అప్పులు ఉండడం, ఇది ఎలాగా తీర్చుకోవాలని చెప్పి ఆలోచించినట్టు అప్పుడు ఈ క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక అనాలిసిస్ అంతే, జనరల్లీ ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పకుండా ఎలాగ ఒక క్రైమ్ అనేది ఎలాగా స్టార్ట్ అవుతుందంటే ఇలాగ స్టార్ట్ అయింది. దీంట్లో వాళ్ళు జనరల్లీ వీళ్ళు మోడస్ ఆపరెంట్ ఎలాగా చేస్తారంటే ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock వస్తారు. దీంట్లో అఫెన్స్ చేసినదన్నీ కూడా టైలర్ వల్లేపు శ్రీను బైక్, జూపిటర్ బైక్ ఒకటి ఉంటాయి, దాంట్లోనే అఫెన్స్ చేశారు. తర్వాత ఆటో డ్రైవర్ మన ఆటో దానిట్లో అంటే వచ్చి మళ్ళీ ఆటోలో వెళ్ళిపోవడం, అలాగా చాలా డైవర్షన్ టాక్టిక్స్ వాడుతుంటారు. దానివల్ల ఫర్ ద పాస్ట్ 2.5 years కూడా వీళ్ళని మనం ట్రేస్ చేయలేకపోయాము. సో ఇప్పుడు ఈ నల్లపాడు అఫెన్స్ జరిగినప్పటి నుంచి ఆ అఫెన్స్ని బేస్గా పెట్టుకుని నల్లపాడు సిఐ అండ్ టీమ్ SDPO సౌత్, సిఐ నల్లపాడు అండ్ టీం దీన్ని కంటిన్యూస్గా ఒక టీంని పెట్టేయడం వల్ల ఇది క్రాక్ చేయగలిగాము. ఇది కూడా మళ్ళీ గ్యాప్ పడిందంటే మళ్ళీ కష్టం అయిపోయి ఉండేది. సో అదే వాళ్ళు సక్సెస్ ఫర్ ద పాస్ట్ 2.5 years. సో దిస్ ఈస్ ద కేసు. 390 grams వరకు మనం రికవరీ చేయగలిగాము. వీళ్ళకి ప్రీవియస్ అఫెన్సెస్ ఏమి లేదు. సో దిస్ ఈస్ ద ఓవరాల్ పాయింట్. అంటే రీసెంట్ టైమ్స్లో మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ టీమ్ అండ్ ఈవెన్ ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ కూడా సీరియస్గా తీసుకుంటున్నాము. తెనాలిలో ఒక 160 grams, ఈవెన్ తాడేపల్లిలో కూడా ఒక 120 grams, అదొక 10 lakhs, అదొక 16 lakhs. లాస్ట్ 2 monthsలో ఈ 3rd స్నాచింగ్ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. ఓవరాల్ మనకి దీంట్లో 390, దాంట్లో 160, 550 అండ్ 110, ఆల్మోస్ట్ 660 grams. అంటే స్నాచింగ్లో మనకు అంత రికవరీ చేయడం అనేది జనరల్లీ తక్కువ ఉంటాయి. సో అది కాకుండా స్నాచింగ్ రీసెంట్ టైమ్స్లో స్నాచింగ్ కూడా చాలా బాగానే కంట్రోల్ చేసాము. దాని ఫ్యాక్ట్స్ నేను ఇంకొక రోజు చెప్తాను. సో ఆల్మోస్ట్ అరౌండ్ 32 lakhs, 48, 50, 60 lakhs వర్త్ ఆఫ్ ఓన్లీ స్నాచింగ్ అఫెన్సెస్ మాత్రం లాస్ట్ 2 monthsలో చేయగలిగాము. ఇప్పుడు స్నాచింగ్ అనేది ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా దాదాపు 4100 కెమెరాస్ వితిన్ 2.5 monthsలో మనం పోలీస్ తరపు నుంచి పెట్టించాము. ఇంకా కూడా మన టార్గెట్ ఒక 900 ఉంది. అది కూడా ఈ మంత్లో కంప్లీట్ చేస్తూ ఇంకా కూడా కొన్ని సీసీటీవీ కెమెరాస్ పబ్లిక్ అందరూ ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఇది సీసీటీవీ కెమెరా లేకపోతే ఈ ఫండ్స్ కనిపెట్టడం అనేది చాలా కష్టం. ఓన్లీ బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరా దిస్ కేస్ హస్ బీన్ డిటెక్టెడ్. అందుకే ప్రజలు, అదేవిధంగా షాప్స్ ఎవరుంటారో వాళ్ళు అందరూ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టించడానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ ఉందంటే అడగచ్చు. డిఫరెంట్ ప్లేసెస్లో తాకట్టు పెడుతుంటారు. సో అమౌంట్ తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. అంటే మోర్ దాన్ ఎంజాయ్మెంట్ వాళ్ళు అప్పులు తీర్చుకుంటారు యాక్చువల్లీ.